నా పేరు ఎంవికే భగవాన్లు. నేను సెంట్రల్ సిల్క్ బోర్డ్ చెన్నూరు కార్యాలయంలో శాస్త్రవేత్త డీగా పనిచేస్తున్నాను. మేము దసలి పట్టు పురుగుల యొక్క గుడ్లను ఉత్పత్తి చేసి వాటిని గిరిజన తెగలకు, చుట్టుపక్కల ఆదివాసీలకు, నేచురల్ ఫారెస్ట్లు చుట్టుపక్కల ఆవాసం ఉండే ట్రైబ్స్కు ఈ పట్టుగుడ్లను సప్లై చేసి వాటి ద్వారా దసలి పట్టుకాయలను పండించి వాటిని మేము బైబ్యాక్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ సెంట్రల్ సిల్క్ బోర్డు యొక్క కార్యాలయము చెన్నూరులో 1980 సమయంలో ప్రారంభించడం జరిగింది. అప్పట్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను కేంద్రంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అడవులను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ సిల్క్ బోర్డు ఇక్కడ దసలి పట్టు పురుగుల ఉత్పత్తికి ప్రాముఖ్యతను ఇద్దామని దసలి పట్టు పురుగుల యొక్కను పెంచి వాటి మీద ఆధారపడినటువంటి గిరిజనుల కోసము, ల్యాండ్లెస్ ట్రైబల్స్ కోసము కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడవుల మీద ఆధారపడి జీవించే గిరిజనులకు, ఇతర ల్యాండ్లెస్ పూర్ పీపుల్కు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కులను, అటవిక హక్కులను ఉపయోగించుకొని వాళ్ళు అడవుల్లో నేచురల్గా ప్రకృతి సిద్ధంగా పెరుగుతున్నటువంటి తెల్లమద్ది, నల్లమద్ది చెట్ల యొక్క ఆకులను ఉపయోగించుకొని పట్టుపురుగులను పెంచి వారి జీవనోపాధికి ఇతోదిక సాయం చేయడానికి స్థాపించబడింది. ఈ విధంగా మన భారతదేశం యొక్క మా సెంట్రల్ సిల్క్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఏర్పడినటువంటి మన భారతదేశంలో తయారయ్యే సిల్క్ ప్రొడక్షన్లో గిరిజనుల ద్వారా తయారు చేయబడినటువంటి ఈ దసలి పట్టు ఒక ముఖ్య భూమిక వహిస్తోంది. మన భారతదేశంలో ఉన్నటువంటి 4 రకాల పట్టు పురుగుల్లో మల్బరీ, టసార్, ముగ అండ్ ఎరి, ఈ 4 రకాల పట్టు పురుగులు భారతదేశంలో లభిస్తున్నాయి. వీటిలో మల్బరీ పట్టు పురుగులను సొంత భూముల్లో, పట్టా భూముల్లో పెంచుతున్నారు. దసలి పట్టు పురుగులను ఎక్కువగా ప్రకృతి సిద్ధంగా పెరుగుతున్నటువంటి అడవుల్లో పెరుగుతున్నటువంటి నల్లమద్ది, తెల్లమద్ది చెట్ల మీద ఉపయోగించి గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. దీనివల్ల గిరిజన రైతులకి సుమారుగా ప్రతి సంవత్సరము 50,000 నుంచి 70,000 రూపాయలు వరకు ఆదాయం లభిస్తుంది. వారు సీజనల్గా పండించేటటువంటి దసలి పట్టు పురుగులను పెంచుకుంటూ ఆ సీజన్లో ఈ దసలి పట్టు పురుగులను వారు నివాసం ఉన్నటువంటి ప్రదేశాల్లో, వారు ఆధారపడిన అడవుల్లో ఉన్నటువంటి ఆకులను ఉపయోగించుకుని ఈ కాయలను పండించి వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. మా సెంట్రల్ సిల్క్ బోర్డ్ చెన్నూరు కార్యాలయంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కాయలు దేశంలోనే నెంబర్ 1 క్వాలిటీలో ఉండి మన రాష్ట్రానికే కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వరకు కూడా ఇక్కడ పండించేటటువంటి విత్తనము సరఫరా చేయబడుతోంది. ఇక్కడ ముఖ్యంగా మన చెన్నూరు చుట్టుపక్కల, అంటే మన మంచిర్యాల జిల్లాలో తీసుకుంటే సుమారుగా ఒక 400 కుటుంబాలు ఈ దసలి పంటలను పండించుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరము ఒక 29 లక్షల వరకు ఇక్కడ కాయలు పండించడం జరిగింది. ఈ దసలి పట్టు పురుగుల యొక్క జీవిత చరిత్రకు వస్తే ప్రధానంగా ఏరుమద్ది, నల్లమద్ది చెట్లను యొక్క ఆకులను తిని అవి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తూ ఉంటాయి. ఈ నల్లమద్ది, తెల్లమద్ది చెట్లు జనరల్గా ప్రకృతి సిద్ధంగా అడవుల్లో లభిస్తూ ఉంటాయి. తర్వాత మేము సెంట్రల్ సిల్క్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఇక్కడ చెన్నూరుకి దగ్గరలో 4 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎల్లక్కపేట గ్రామంలో సుమారుగా 90 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో మేము దసలి పట్టు పురుగుల యొక్క ముఖ్యమైనటువంటి ఆహార మొక్కలైనటువంటి మెయింటైన్ చేస్తున్నాము. దానిలో మేము డిపార్ట్మెంట్ తరపున మేము కూడా ఈ దసలి పట్టు పురుగుల యొక్క రేస్ని, ఈ పట్టు పురుగుల యొక్క
కకూన్స్ రైతులకు కూడా సప్లై చేసి అడాప్టెడ్ ఫార్మర్స్కి మేము గుడ్లు తయారు చేసి గుడ్లు వాళ్ళకి ఇచ్చి వారికి టెక్నికల్గా మేము సపోర్ట్ ఇస్తూ వారి వద్ద పండించినటువంటి క్వాలిటీ కకూన్స్ను కూడా మేము కొంటూ ఉంటాము. ప్రతి సంవత్సరము మా సెంట్రల్ సిల్క్ బోర్డ్ కార్యాలయంలో సుమారుగా 10 నుంచి 12 లక్షల కకూన్లు మేము ప్రాసెస్ చేసి సుమారుగా 2,80,000 నుంచి 3,50,000 వరకు గుడ్లు తయారు చేసి మన తెలంగాణలో కానీ ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకి మేము సప్లై చేస్తున్నాము. ఈ సంవత్సరము 2024-25లో మొదటి పంటలో మేము మా ద్వారా తీసుకున్నటువంటి 30,000 DFLs యూపీ రాష్ట్రానికి వెళ్ళినాయి. నా పేరు మద్దమాధవకర్, చెన్నూరు మండల్, మంచిర్యాల జిల్లా. నేను మా లమ్మడపల్లి విలేజ్లో ఒక 2 ఎకరాల మల్బరీ తోట పెట్టుకొని అట్నే పట్టు పురుగులు పెంచుకుంటాను. ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అయింది. 2 ఎకరాలు పెట్టుకుంటే 60,000 వస్తాయి. షెడ్కు 2,60,000. అదేవిధంగా రైతులు కొంత పెట్టుకొని ఇది ఒక నెల రోజులకే పంట. గుడ్లు మనకు తసర్ ఆఫీస్ వాళ్ళు తెప్పిస్తారు. అవి మనం తెచ్చుకున్నాక వారం రోజులకు పలుగుతే అవి మొత్తం మేత 17 రోజులే తింటాయి. నెల రోజులకు మనకు డబ్బులు చేతికి వస్తాయి. ఈ మన వ్యవసాయంలో ఏ పంట వేసినా నెలకు పైసలు రావు. ఇది ఒకటే పంట నెలకే పెట్టుబడి పైసలు వస్తాయి. దీని పెట్టుబడి సుమ ఎక్కువ ఉండదు. ఒక షెడ్డుకే పెట్టుబడి ఎక్కువ. తర్వాత ఇక మనకు తోట ఒకసారి పెట్టుకున్నామంటే 25-30 సంవత్సరాల దాకా తోట మనం ముట్టేది లేదు. కటింగ్ చేసినా కొద్ది దిగులు వస్తుంది. ఇక షెడ్ ఒకసారి ఖర్చు పెట్టుకున్నా దానికి సుమ ఏం ఖర్చు పెట్టేది లేదు. ఇది అన్ని పంటల కన్నా ఇది మంచి పంట. కొనుగోలు అనే ఆలోచన లేదు. మనకు భారతదేశంలో ఈ పట్టు చీరలు పట్టుదారం కోసం దీన్ని ఎక్కువ వాడతారు కాబట్టి మనకు అక్కడ లేదు. ఎక్కువ వేరే దేశాల నుంచి వచ్చేది, ఇప్పుడు చైనా నుంచి అటు నుంచి వచ్చేది కాబట్టి అది బంద్ అయింది కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉన్నది. రైతులు ఈ ప్రతిసారి ఏసికి ఆనకాలం వరి అనుకుంటా కొంత పెద్ద రైతులు ఎక్కువ భూములు ఉన్న సుమా ఒక ఎకరం పెట్టుకొని చూసుకున్నాక వాళ్ళకే మంచి అనిపించినాక ఓ 2-3 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళే ఒక 2-3 కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చు. ఎవరి దగ్గరకు పోయి మనం బానిస లెక్క బతికే బదులు మనమే ఒక 2-3 కుటుంబాలు బతికేయచ్చు. కాబట్టి పెద్ద రైతులు భూములు ఎక్కువ ఉన్నోళ్ళు కొంచెం ఆలోచన దిశగా ఇటుకై మల్బరీ పట్టు పురుగుల గురించి ఆలోచించి కొంత వరి తగ్గించుకొని కొంత మిర్చి తగ్గించుకొని ఈ పంటలకై వస్తే రైతులకు లాభం జరుగుతుంది. ఈ రైతు వలన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇక్కడ ఉన్న జనానికి లాభం జరుగుతుంది. కాబట్టి కొంచెం పెద్ద రైతులు కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సైడ్ రావాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా దీంట్లో మంచి అన్ని సబ్సిడీలే ఉన్నాయి గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు పోయిన ప్రభుత్వం దీనికి సబ్సిడీ ఇవ్వలేదు. ఇకనన్నా ఈ ప్రభుత్వం కనీసానికి రైతులకు